ప్రస్తుత కాలంలో అన్ని డిజిటల్ చెల్లింపులే. నగదు లావాదేవీలు దాదాపు తగ్గిపోయాయి. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు చిరు సామాన్య వ్యాపారులను మోసం చేసి అడ్డంగా దోచేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఒక మినీ సూపర్ మార్కెట్ వద్దకు కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు హోటల్ పెడుతున్నామంటూ నమ్మబలికి 25,000 రూపాయలు విలువైన వంట నూనెను కొనుగోలు చేశారు. నగదు లేదని ఫోన్ పే చేస్తామని చెప్పి నకిలీ సక్సెస్ రిపోర్ట్ను చూపించి సామగ్రితో ఉడాయించారు. తీరా మరుసటి రోజు ఖాతా చెక్ చేసుకుంటే కానీ తాము మోసపోయామని బాధితులు గుర్తించలేదు. ఇదే విధంగా పెద్దారవీడు మండలంలో మరో కిరాణా షాపులో కూడా 21,000 రూపాయలు దోచుకున్నారు. హోటల్ బిల్ వేసి స్కానర్ చూపించాం. నా కాడ స్కానర్ పని చేయటం నెంబర్ చెప్పమన్నాడు. వేరే డిస్ట్రిబ్యూటర్కి నేను అమౌంట్ వేసిన నెంబర్ చెప్పాను. అతను మరుసటి వచ్చి నాకు అమౌంట్ ఎక్కలేదు అని చెప్పాడు. ఇప్పుడు మాకు తెలిసింది స్కానర్ చూపిస్తే స్కానర్ పని చేయట్లేదు, నెంబర్ కొట్టమని నెంబర్ చూపిస్తే సక్సెస్ఫుల్ అని వచ్చింది మార్కు. మరోవైపు త్రిపురాంతకంలో ఇదే విధంగా ఓ వ్యాపారిని మోసగాలు మోసం చేశారు. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ ద్వారా నగదు బదిలీ చేస్తాం, క్యాష్ కావాలంటూ నగదు లావాదేవీల వ్యాపారం చేసే వ్యాపారిని అడిగి ఫోన్ పేలో 70,000 రూపాయల నగదు బదిలీ చేశారు. ఫోన్ పేలో నగదు ట్రాన్స్ఫర్ సక్సెస్ అయినట్లు రావడంతో తన అకౌంట్ను వ్యాపారి చెక్ చేసుకున్నాడు. 70,000 రూపాయలు క్రెడిట్ అయినట్లు చూపించడంతో నగదు ఇచ్చేశాడు. అరగంట తర్వాత ఆ ఇద్దరు ఫోన్ చేసి రాంగ్ అకౌంట్కు నగదు బదిలీ అయ్యిందని చెప్పారని, అలా చెప్పిన కొద్దిసేపటికే తన అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందని, ఇలా ఎందుకు అయ్యిందో అర్థం కాక చివరికి తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితుడు తెలిపాడు. అతను అమౌంట్ తీసుకొని వెళ్ళాడు. ఆ కొట్టించిన అతనికి వాట్సాప్ కూడా పెట్టాడు. నేను చెక్ చేసుకున్నాను. అతని నెంబర్ కూడా తీసుకున్నాను. అతను తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి అమౌంట్ రాంగ్ వచ్చిందని చెప్పి నా అకౌంట్ ఫ్రీజ్ చేయించారు. 70,000 రూపాయలు. దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఫోన్ పే నగదు లావాదేవీల పేరుతో వ్యాపారులను మోసం చేస్తున్న ముఠా వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లో మోసపోయిన పలువురు వ్యాపారులు చెప్పిన ఆనవాళ్ల మేరకు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. టోల్ ప్లాజాల దగ్గర నెంబర్ ప్లేట్లు లేని ఓ కారు పలుమార్లు తిరిగినట్లు గుర్తించి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నగదు లావాదేవీల విషయంలో వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎర్రగొండపాలెం ఎస్ఐ చౌడయ్య కోరుతున్నారు. ఎర్రగొండపాలెంలో నటుకుల శ్రీనివాసరావు అనే కిరాణా షాప్లో ఇద్దరు వ్యక్తులు వచ్చి 25,000 రూపాయల సరుకులు తీసుకుని ఫోన్ పే చేసినట్టుగా ఒక స్క్రీన్ షాట్ మెసేజ్ చూపించి ఆ సరుకులతో ఉడాయించడం జరిగింది. అదే రోజున ఇంకో వ్యక్తి ఇక్కడ త్రిపురాంతకం రోడ్లో ఒక షాప్ అతను డిజిటల్ పేమెంట్ చేసే అతనికి ఒక వ్యక్తి వచ్చి మీ నెంబర్ ఇస్తే మీ నెంబర్కి అమౌంట్ పంపిస్తాను, నాకు క్యాష్ ఇవ్వమని చెప్పేసి కొట్టిస్తాడు. హైదరాబాద్లో ఒక వ్యక్తికి మాట్లాడి ఫోన్పే ద్వారా 70,000 రూపాయలు క్యాష్ కొట్టించి క్యాష్ తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత కొంతసేపటికి అతని అకౌంట్ ఫ్రీజ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తుల విషయాల్లో మటుకు మీరు అప్రమత్తంగా ఉండాలి. మీకు క్యాష్ క్రెడిట్ అయిందో లేదో చూసుకోవాలి. తద్వారానే మీరు ఇతర వ్యక్తులకి ఈ వస్తువులు ఇవ్వటం కానీ క్యాష్ ఇవ్వటం కానీ చేస్తే బెటర్గా ఉంటుందని నా ఆలోచన.